దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రికలోని మొదటి అధ్యాయము 24 వచనాన్ని ధ్యానించుకుందాము. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము నిరంతర జీవము గల దేవుని వాక్యము గురించి ధ్యానించుకుంటున్నాము. యేసు ప్రభువు గురించి, ఆయన బోధించిన దేవుని రాజ్యం గురించి వివరించేదే సువార్త. ప్రభువును నమ్మి ఆయన బోధించిన సువార్తలో శ్రద్ధగా విని ఆ సువార్తకు లోబడేవారే దేవుని కుటుంబము. అపొస్తలుడైన పౌలు గారు అనేక సంఘాలకు రాసిన పత్రికలలో రక్షణ అతి ప్రాముఖ్యమైనదిగా సూచించాడు. పాపము నుంచి, దుష్టుని నుంచి దేవుడు మానవులను విడిపించిన విధానమే రక్షణ. యేసు ప్రభువు దేవుని కుమారుడని, ఆయన లోకరక్షకుడని నమ్మే వారందరూ ఈ రక్షణ పొందుకుంటారని పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలోని మొదటి అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాము. ప్రభువును నమ్ముతూ దేవుని వాక్యాన్ని వినుచు వాక్య ప్రకారము నడుచుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. అయితే దేవుని వాక్యము చాలా బలమైనది, అందులో జీవమున్నది. వాక్యము అనేది దేవుని శక్తి, అనగా కేవలం మాట చేతనే సృష్టి అంతయు సృజింపబడినట్లు ఆదికాండము మొదటి అధ్యాయము స్పష్టంగా వివరిస్తుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను, ఆయనలో జీవమున్నది అని యోహాను వ్రాసినటువంటి యోహాను సువార్తలోని మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో తెలుపుచున్నాడు. ఈరోజు ధ్యాన వాక్యము గడ్డి ఎండిపోవును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచియుండును అని పేతురు గారు తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 24 వచనంలో వ్రాస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ శరీరులు గడ్డితో పోల్చి ఆయన చెబుతున్న మాట అది. వీళ్ళందరూ ఎవరు? పేతురు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయం 24 వచనం మనం చూస్తుంటే సర్వ శరీరులు గడ్డితో పోల్చి చెప్తున్నాడు. గడ్డి ఎండిపోవును, కానీ నిరంతర జీవము గల దేవుని వాక్యం మాత్రము అది నిలిచి ఉంటుందని పేతురు గారు చెబుతున్న మాట. మనము దేవుని దగ్గర కోరుకునేది నిరంతర జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవుడు యెరూషలేములో స్థాపించే మూలరాయిగా ప్రభువును పోల్చి యెషయా ప్రవక్త 28వ అధ్యాయం 16వ వచనంలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? యెరూషలేములో స్థాపించే ఆ మందిరానికి మూలరాయి ప్రభువే అని చెబుతున్నాడు. ఆ ప్రకారంగా యేసు మూలరాయి అని నమ్మేవారు సజీవమైనటువంటి రాళ్ల వంటి వారు అని, ఆ రాళ్లతోనే మహిమపరిచే మందిరంగా కట్టబడుతుందని, ప్రభువులో మనము కూడా నీతి న్యాయాలతో ఉండిన ఎడల ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయుండుటకు కట్టబడుచున్నామని పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో వివరిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము దేవుని మందిర నిర్మాణానికి సజీవమైన రాళ్ళుగా ఉండాలని దేవుని నిత్యము ప్రార్థన చేద్దాము.
కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. నాయనా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇచ్చినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయనా, ఇదిగో ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని చాలా ఆనందముగాను మనస్ఫూర్తిగాను హృదయానుసారముగా విని నీ యందు భయభక్తులు కలిగి, ఇదిగో తండ్రి, ప్రతి విషయంలోనూ తండ్రి నీ యొక్క సహాయముతో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నీ పాదముల స్తోత్రములు నాయన. నీ మందిర నిర్మాణానికి మేము సజీవమైనటువంటి రాళ్ళుగా ఉండేటట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.